స్వామి ఒక్క దేవుణ్ణే పూజించాలి, అంతమంది అవసరమా? ఇంతమంది దేవతలను అవసరమా? ఒక్క దేవుని పూజిస్తే సరిపోతుంది కదా అని అంటారు. దానికి మహర్షులు ఏమి ఉపమానం చెప్పినారంటే, ఒక కోడలమ్మ పతిదేవో భవ, సతికి పతియే ప్రత్యక్ష దేవత కదా, మరి అత్తమామని నేను పూజించా, నాకు పతియే ప్రత్యక్ష దేవత, నేను అత్తను పూజించను, నేను మామను పూజించను, నేను ఆహార పానీయములు మర్దులకు బావలకు కానీ మర్దనలకు వండి పెట్టను, నాకు ఎవరితో అవసరం లేదు, నాకు పతియే నాకు దేవుడని ఏ కోడలమ్మ అత్తగారింట్లో ఉండి ఆ మాటలు అంటే ఏమంటారో తెలుసా? ఆమె ఒక పిచ్చమ్మ అంటారు. మెడలు పెట్టి ఇంట్లో నెట్టేస్తారు, 2 కొడతారు, నరక బాధలు ఆమె చుట్టూ ఎట్లా బాధలు చుట్టుముట్టుతాయో, నరక బాధలు ఉంటాయో, అట్నే ఆ కోడలమ్మ పతిదేవోభవ అంటూ పతిని పూజిస్తూ, అత్తమామలను పూజిస్తూ, బావలను మర్దలను గౌరవిస్తూ, అందరికి ఆహార పానీయాలు పెడుతూ, అయితే అందరిని పూజించిన దృష్టి పతిదేవుని పైన ఎగస్టుగా ఉంటుంది, ఎక్కువ గౌరవం ఉంటుంది, పూజ భావన ఉంటుంది సతీమణికి. అట్నే అందరి దేవతలను పూజిస్తూ తన ఇష్టదైవం పైన మనసు ఎక్కువ పోతుంది. అంత పోయినందువల్ల, అందరిని గౌరవించినందువల్ల కోడళ్ళమ్మ ఇంట్లో మా బావలను మర్దలను ఎప్పుడైతే అత్తమామల యొక్క పెద్దల యొక్క మర్యాదలను గౌరవాదులను అందుకుంటున్నదో, వారి యొక్క ఆశీస్సులు అందుకుంటున్నదో, మర్దన్ల ఒక మన్నలను అందుకుంటున్నదో, అదే ప్రకారంగా ఇంట్లో అందరినీ గౌరవించినందువల్ల ఒక పుణ్యాత్పురాలు మహాపుణ్యాత్పురాలని ఏ రూపంగా స్తోత్రం చేయబడుతున్నదో అందరి ద్వారా, భక్తులైనటువంటి వారు సమస్త దేవతాగణాలను పూజించినందువల్ల వారందరి ఆశీర్వాదాలు పొందుతాడు భక్తుడు. అందరినీ పూజించాలి, తన ఇష్టదైవం సపరేట్గా పూజిస్తాడు, మనసులో ఉండే ఉంటుంది. అందుకోసం ఇట్లా పూజించినందువల్ల సూర్యచంద్రులు కానీ దేవతలు కానీ ఎవరు కూడా దేవతలు మొక్కపోతే విఘ్నాలు కలిగిస్తారు, దేవతలు మొక్కపోతలకల విఘ్నదేవతలు ఎంటాడుతారు, సమస్తమును కూడా కోల్పోతాడు జీవుడు. అందుకోసమే అందరి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడే అది పూజ పూర్తవుతుంది. అనేక రూపంలో భాషించినాడు పరమాత్మ, అనేక రూపంలో భాషిస్తున్నాడు, అనేకమై ఉన్నాడు, అనేక రూపంలో భాషిస్తున్నాడు. కానీ అందరూ ఒక్కరే అందరూ అనే భావంతో పూజించాలి భక్తులైన వాళ్ళు, అప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు. అదే జ్ఞానస్థితి. అందుకోసమే దేవతలను పూజించాలా, ద్విజులను బ్రహ్మనిష్ఠులను పూజించాలి. దేవద్విజ గురు ప్రాజ్ఞ, గురువులను పూజించాల, ప్రజ్ఞావంతులైన పెద్దలను పుణ్యపురుషులను అందరినీ పూజించాలి. మానవ జన్మ ఎత్తినందుకు అహం అనేది వస్తుంది. కావున అహాన్ని మీరు తొలగిపోవాలంటే మహానీయుల యొక్క అనుగ్రహము ఆశీర్వాదాలు ప్రతిరోజు కూడా పొందాలి. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌషమార్జవం దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. అలాని అందరినీ పూజించడమే శారీరక తపస్సు. ఇది శారీరక తపస్సు గురించి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు భగవద్గీతలో. ఇది ఈ శ్లోకము శారీరక తపస్సు గురించి. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, పూజిస్తూ చౌచమార్జవం, చౌచం ఉండాలి అనగా స్నానం చేసుకోవాలి. ఈ స్నానం చేసినందువల్ల, స్నానం చేస్తే ఇది మానవ వ్రతము, మానుష్య వ్రతము అనబడింది. మహాభారతంలో వనపర్వంలో వేదవ్యాస మహర్షుల వారు చెప్తారు, ఈ మానవ వ్రతము దేవవ్రతాలని 2 వ్రతాలున్నాయి. శరీర నియమం ప్రావహో బ్రాహ్మణ మానుసంవ్రతం మనో విశుద్ధాం బుద్ధించ దైవమాహురత్వం ద్విజాః. ద్విజులు బ్రహ్మనిష్ఠులు మహనీయులు ఏం చెప్పినారంటే, శరీరము ద్వారా జలాదుల ద్వారా శరీరాన్ని శుద్ధము చేసుకొనుట,
శరీరం శుద్ధంగా స్నానాదులు చేసేసి శరీరాన్ని శుద్ధంగా ఉంచుకొనుట, స్నానము చేయుట, ఇది మానవ వ్రతము, మానుష్య వ్రతము అని చెప్పబడింది. మనో శరీర నియమం ప్రాహుర్ బ్రాహ్మణ మానుషం వ్రతం మనో విశుద్ధాం బుద్ధిశ్చ దైవమాహురత్వం ద్విజాః. ఈ మనసును బుద్ధిని శుద్ధమనర్చుకొనుట ఇది దైవవ్రతము, దేవవ్రతము అని చెప్పబడింది. ఈ 2 వ్రతాలు మీరు పూర్తి చేసుకోనాలి. మానవ వ్రతం పూర్తి చేస్తూ దైవవ్రతాన్ని పూర్తి చేసుకున్నప్పుడే జీవుడు ముక్తాత్ముడు అవుతాడు. నేను స్నానం చేస్తున్నాను, నేను మంచి భక్తుణ్ణి అనుకుంటే కుదరదు. మంచి భక్తులే స్నానం చేయడం పుణ్యపురుషులే. అది మానవ వ్రతం అవుతుంది. ఇది మనుష్యావ్రతం పూర్తి అయిపోతుంది. అప్పుడు స్నానం జంతువులు చేయవు కదా స్నానము, పశుపక్షాదులు చేయలేవు కదా. మానవుడు చేసినందువల్ల పుణ్యము ప్రాప్తిస్తుంది. స్నానం రోజు చేసినందువల్ల మనుష్యావ్రతము పూర్తి అయిపోతుంది. మానవ వ్రతం పూర్తి అయిపోయి అంత మాత్రమున మోక్షము రాదు. మనో విశుద్ధాం బుద్ధిశ్చ దైవమాహురత్వం ద్విజాః. మనసు శుద్ధం చేసుకోవాలి, బుద్ధిని శుద్ధం చేసుకోవాలి. అప్పుడే అది దైవవ్రతము. బుద్ధి మనసు ఎప్పుడు శుద్ధం అనర్చబడిందో అప్పుడు దేవవ్రతం పూర్తి అయిపోతుంది. దేవవ్రతము మనుష్యావ్రతము ఎప్పుడు పూర్తయిందో మానవుడు జీవుడు ముక్తుడై భాషిస్తాడు. స్వామి, ఈ మనసు ఎట్లా శుద్ధం చేసుకోవాలా, బుద్ధిని ఎట్లా శుద్ధం చేసుకోవాలా? శరీరం మట్టి ఉంటే స్నానం చేస్తాము, ఏమి అది పోతుంది, శుద్ధం అవుతుంది. బుద్ధిని ఎట్లా శుద్ధం చేయాలా? మనసు అవుపడదు కదా. అవుపడితే దాన్ని పట్టుకోగలుగుతాము, ఏదో చేయగలుగుతాము. బుద్ధి అవుపడితే ఏదో చేయగలుగుతాము. అది ఎలా చేసేదని మీకు సందేహం కలగవచ్చు. మనసు అవుపడుతుంది, బుద్ధి అవుపడుతుంది సాధన ద్వారా. అందుకోసమే తనను బంధించగలుగుతాం. మనసు అవుపడితే కదా బంధించడానికంటే వాయువు అంశం మనసు. వాయువు అంతటా ఉంది. నీకు అవుపడుతుందా? అవుపడటం లేదు. అట్నే మనసు కూడా అవుపడదు. అయితే వాయువుని ఏ విధంగా అయితే బంధిస్తున్నారు, యంత్రముల ద్వారా ఒక సిలిండర్లో నింపేసి ఆ వాయువును వాహనముల యొక్క టైర్లలో నింపుతున్నారా లేరా? అది సద్వినియోగం చేసుకుని ఏ విధంగా వాహనాలు నడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారో అవుపడినటువంటి వాయువును బంధించి సద్వినియోగం చేసుకున్నట్టుగా యోగ మార్గం ద్వారా మనసును బంధించి సన్మార్గంలో తీర్చిదిద్దుకోగలుగుతాడు యోగి. ఇది సాధ్యమవుతుంది. అందుకోసమే మృత్జలాని శుద్ధ్యంతి మనస్సత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం పూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. ఇంకో పాఠాంతరంలో కూడా ఇంకో శ్లోకం ఏం చెప్పబడిందంటే ఆధ్యాత్మిర్గాత్రాన శుద్ధ్యంతి మనసత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం పూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. మృన్మయమైనటువంటి శరీరంను మృత జలాన్ని శుద్ధ్యంతి మృన్మయమైనటువంటి శరీరాన్ని ఎట్లా జలాదుల చేత శుద్ధం చేయబడుచున్నదో ఆ విధంగానే మనసును బుద్ధిని కూడా శుద్ధం చేయవచ్చును. ఆధ్యాత్మిర్గాత్రాన శుద్ధ్యంతి అని పాఠాంతరంలో చెప్పబడినట్టుగా జలాదుల ద్వారా వాక్కును నోరు ఇలా ముఖం కడుక్కుంటున్నామో, శరీరాన్ని ఇలా శుద్ధం చేసుకుంటున్నామో అదే ప్రకారంగా ఆధ్యాత్మిర్గాత్రాన శుద్ధ్యంతి మనసత్యేన శుద్ధ్యతి. మనసు శుద్ధం కావాలంటే సత్యవాక్కులు పలికినప్పుడే మనసు శుద్ధం అయిపోతుంది. ఎంతకాలం మీరు అసత్యం పలుకుతారో అంతవరకు మీ మనసు కల్మషం అయిపోతుంది. అది ఒక్క అద్దం పైన దుమ్ము పడితే ఎట్లుంటుందో మీ ప్రతిబింబం ఎట్లా గోచరించలేదో అసత్యాలు పలుకుతూ మీరు రకరకాల కూడా ప్రకృతిలో మునిగిపోయినటువంటి వారికి పరమాత్మను మర్చిపోయినటువంటి వారికి కల్మష హృదయం అయిపోతుంది సుమా. అందుకోసమే జలాదుల ద్వారా శరీరం ఎట్లా శుద్ధం అనర్చబడుతున్నదో సత్యవాకుల ద్వారా మనసు శుద్ధమైపోతుంది. ఆధ్యాత్మిర్గాత్రాన శుద్ధ్యంతి మనసత్యేన శుద్ధ్యతి.
విద్యా తపోభ్యాం పూతాత్మ, విద్య తపస్సు ద్వారా ఆత్మశుద్ధమైపోతుంది. విద్య అనగా వేదశాస్త్ర పురాణములందు రామాయణము, భారతము, అష్టాదశ పురాణములు, ఉపనిషత్తుల యందు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదముల యందు చెప్పబడుతున్నటువంటి పంచమ మహావేదమైనటువంటి మహాభారతము, రామాయణము, యోగ వాసిష్టం, ఎంతో సృష్టియాది నుంచి ఎంతోమంది మహర్షులు అందించిన దివ్య సందేశాలు దివ్య గ్రంథములు యందు చెప్పబడినట్టుగా విద్య అనగా వేదశాస్త్రాలు చదివి ఆచరించబడినటువంటిదే బ్రహ్మ విద్య. నువ్వు 4 వేదాలు కంఠస్థం చేసి ఘంటాపదంగా లోకానికి దివ్య సందేశాలు అందించిన అది పుస్తక జ్ఞానమే కానీ అది మస్తక జ్ఞానము కాదు. నువ్వు మహత్తుని కాలేవు. అందుకోసమే వేదశాస్త్రములు యందు చెప్పినట్టు ఆచరించకుండా ఎంత చెప్పినా ఎంత విన్నా అది బాహ్య విద్యనే కానీ బ్రహ్మ విద్య అనబడదు. వేదశాస్త్ర పురాణములు యందు చెప్పినట్టు నువ్వు ఆచరిస్తే చాలు, అది బ్రహ్మ విద్య అనబడుతుంది. అట్టి బ్రహ్మ విద్యను ఆచరిస్తూ అదే విద్య అనబడింది. అట్టి విద్యను ఆశ్రయిస్తూ అనుసరణలో పెట్టుకొని ఆచరిస్తూ వేదశాస్త్ర పురాణాలు చెప్పినట్టు ఆచరిస్తూ విద్యా తపోభ్యాం తపస్సు చేసుకోవాలి. చేసుకున్నందువల్ల ఆత్మశుద్ధమైపోతుంది. తపస్సు అంటే ఏమి స్వామి? మీరు చిన్న పిల్లవారుగా ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చేసినారు, తపస్సు అంటున్నారు, తపస్సు చేస్తున్నారు. మహర్షులు సృష్టి ఆది నుంచి ఎంతమందో తపస్సు చేస్తున్నారు. తపస్సు అంటే రాజసిక తపస్సు, తామసిక తపస్సు, సాత్విక తపస్సులని 3 విధాలుగా ఉన్నాయి. అందుకోసమే రావణ కుంభకర్ణాది రాక్షసులతో లోకకంటకులై విహరించడం నిమిత్తం బ్రహ్మ ద్వారా వరాలు పొంది వాళ్ళ కీర్తి కాములై విహరించినారు. అది రజోగుణమైన తపస్సు, దానివల్ల మోక్షము లేదు. తమోగుణమైన తపస్సులు ఎన్నో ఉన్నాయి. కుంభకర్ణుడు ఉన్నాడు. ఆ తపస్సు చేసి బ్రహ్మ ఏం కావాలంటే నిర్దయ అని, అంటే నాకు దయనే ఉండొద్దు, అందరినీ చంపుతూ పోతాను అని అనుకునేది పోయి తమో గుణం ఎక్కువ ఉంది కావున నిద్ర, నాకు నిర్దయ అనబోయేది సరస్వతి మాత నాలుక పైన కూర్చొని ఆ అనుగ్రహముల ఎందుకు తమోగుణ ప్రధానులకు దైవానుగ్రహాన్ని పొందలేరు వాళ్ళు. అందుకోసం నిర్దయ అనబదలు నిద్ర అని కోరుకున్నాడు. తినడము పండుకోవడం తప్ప ఏం లేదు. దానివల్ల మోక్షము రాదు. సాత్విక తపస్సు శుకుడు, వ్యాసుడు, పరాశరుడు, వాల్మీకి, విశ్వామిత్రాది మహర్షులు, సృష్టి నుంచి సనకాది, నారదాది మహర్షులు, సౌనకాది, సనకాది మహర్షులు, సుఖాది మహర్షులు ఎంతోమంది సాత్విక తపస్సులు ఆహార పానీయాలు తింటూ ఆధ్యాత్మిక సందేశాలను ఇస్తూ పొలిమరులు దాటుకుంటూ ఒక చోటుంటూ వారానికో పౌర్ణమో అమావాస్యానికి ఆధ్యాత్మిక సంపద అనుభవ జ్ఞానాన్ని లోకానికి అందిస్తూ ఎప్పుడు కూడా దైవ చింతన చేసుకుంటూ వచ్చినారు పూర్వీకులైన మహర్షులు. ఇది సాత్విక తపస్సు అనగా ఒక దగ్గర ఉంటూ బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవచ ఇత్యేతత్తపసో రూపం సుఘోరం సుదురాశదం. మనుస్మృతిలో మను మహర్షి చెప్పినాడు తపస్సు గురించి. తపస్సు అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. కాంతా కనకాలు ముట్టకూడదు. తపస్వి కాంతను ముట్టినా కనకాన్ని ముట్టినా వాడు తపస్వి కాదు, అది తమస్సు అనబడింది. అందుకోసమే కాంతను కనకాన్ని ముట్టకుండా ఉండాలి తపస్సులైనటువంటి వారలు. అందుకోసమే బ్రహ్మచర్యం జపోర్మౌనం, నేను బ్రహ్మచారిని అని లోపట మీరు కాంతా కనకాలను మనసులో ముట్టినా సరే మీరు వ్యభిచారులు అని శాస్త్ర పురాణాలు చెప్పబడ్డాయి. బ్రహ్మచర్యము 8 విధములు, 8 రకాలు. బ్రహ్మచర్యం అంటే నేను బ్రహ్మచారిని, నేను కాంతను ముట్టలేదు, కనకాన్ని ముట్టలేదు, నేను దూరం ఉన్నారని కొంతమంది సాధకులు అనుకుంటూ అట్లా ఉన్నంత మాత్రం అది గొప్పదే.
కానీ మనసులో గూఢంగా శ్రవణం, కీర్తనం, కేలి, ప్రేక్షణం, గుహ్యభాషణం, సంకల్పో ధ్యవసాయస్య క్రియా నిర్వృత్తిరేవచ ఏతత్ మైథునమష్టాంగం ప్రవదంతి మనీషినః విపరీతం బ్రహ్మచర్యం అనుష్ఠేయం ముముక్షిభిః. మోక్షేచ్ఛ కావాలని, మోక్షేచ్ఛ కలిగినటువంటి వారు, ముక్తి పొందాలనుకున్న పుణ్యపురుషులు ఈ అష్టవిధములైన బ్రహ్మచర్యమును పాటించాలి. అట్టివారికే మోక్షము ప్రాప్తిస్తుంది. బ్రహ్మచర్యం అంటే వైవాహిక సుఖములు శ్రవణం వినకూడదు, శ్రవణం, కీర్తనం, వైవాహిక సుఖాల గురించి కీర్తించకూడదు. కేలిహి, ఆటలు ఆడకూడదు స్త్రీ పురుషులు. ప్రేక్షణం, ఆపేక్ష, వైవాహిక సుఖం ఆపేక్ష అనేది అనగా సంకల్పములు, కోరికలు ఉండకూడదు. శ్రవణం, కీర్తనం, కేలి, ప్రేక్షణం, గుహ్యభాషణం, గుహ్యభాషణం అనేది ఉండకూడదు. సంకల్పం, అట్టి సంకల్పములు ఆ రతికేలి యందు కూడా సంకల్పములు ఉండకూడదు. ఉన్నటువంటి వారు దరిద్రులు, వాళ్ళు బ్రహ్మచారులు గారు, వాళ్ళు వ్యభిచారులతో సమానము అన్నారు మన మహర్షులు. శ్రవణం, కీర్తనం, కేలి, ప్రేక్షణం, గుహ్యభాషణం, సంకల్పోధ్యవసాయస్య అనగా కామశాస్త్రాన్ని అధ్యయనం ఎప్పుడూ చేయకూడదు, అది మనసులోకి రానివ్వకూడదు. శ్రవణం, కీర్తనం, కేలి, ప్రేక్షణం, గుహ్యభాషణం, సంకల్పోధ్యవసాయస్య క్రియా నిర్వృత్తిరేవచ అనగా స్త్రీ పురుషుల వైవాహిక సుఖములు యందు పాల్గొనకుండా ఉండాలి. ఒకరు ముఖం ఒకరు మనసులో కూడా చూసుకోకూడదు సుమ. ఏ స్త్రీని చూసినా జగన్మాతగా చూసుకోవాలా, ఏ పురుషుని చూసినా సాక్షాత్ పరమేశ్వరుగా చూసుకుంటూ ఆ పరమాత్మ చింతన చేస్తున్నటువంటి గురుమంత్ర జపము చేసుకుంటూ సదా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఇది అష్టవిధములైన బ్రహ్మచర్య. శ్రవణం, కీర్తనం, కేలి, ప్రేక్షణం, గోవ్యభాషణం, సంకల్పోధ్యవసాయస్య క్రియా నిర్వృత్తిరేవచ ఏతత్ మైథునమష్టాంగం ప్రవదంతి మనీషినః విపరీతం బ్రహ్మచర్యం అనుష్ఠేయం ముముక్షుభిః. మోక్షేచ్ఛ కలిగినటువంటి వారు, మోక్షము కావాలని ఇచ్చ సంకల్పము కలిగినటువంటి వారు ఈ అష్టవిధములైనటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలనగా ఈ శ్రవణం వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. ఇప్పుడు ఇవి ఉన్నటువంటివి అన్ని కూడా తృణీకరించేసి సదా మనసా కర్మణ వాచ త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నటువంటి వారే బ్రహ్మజ్ఞానమును పొందుతారు. బ్రహ్మచర్యం ప్రవక్ష్యామి బ్రహ్మ ప్రాప్తికరమృణాం ఆయురారోగ్యమైశ్వర్యం మనస్త్యాత్మం శివాత్మకం. బ్రహ్మచర్యం మంగళకరమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము సుమ. బ్రహ్మచర్యం అంటే పరబ్రహ్మ స్వరూపము, శివ అంటే మంగళము, మంగళ స్వరూపుడైన పరమేశ్వర స్వరూపము. ఆ బ్రహ్మచర్యాన్ని ఎవరు రక్షించుకుంటారో సమస్త దేవతలు కూడా రేతస్సులోనే ఉంటారు. బ్రహ్మచర్యంలోనే సమస్త దేవతా గణములు ఉంటారు. బ్రహ్మచర్యం నుంచి పతితుడైనటువంటి వారికి సమస్త దేవతల అనుగ్రహాన్ని కోల్పోతారు జీవుడు. దేవతల అనుగ్రహాన్ని వాళ్ళు పొందలేరు. బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడే దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. అందుకోసమే ఈ అష్టవిధములైన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. తపస్సు అనగా బ్రహ్మచర్యం, జపోర్మౌనం, జపము చేసుకోవాలి. ఎప్పుడు గురుదేవులు ఇచ్చిన మంత్రం ఎప్పుడు జపం చేసుకోవాలి. ఇష్టదైవాన్ని ఎప్పుడు నాలుక యందు, ఎప్పుడు ఆహార నిశాలు కూడా జపిస్తూనే ఉండాలి. బ్రహ్మచర్యం, జపోర్మౌనం, మౌనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. వారానిక పౌర్ణమ, అమావాస్యన, వారానికి ఒకసారి ఆధ్యాత్మిక సందేశాలు లోకానికి అందించడానికే మాట్లాడాలి, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అందుకోసమే నిరాహారత్వమేవచ, ఎంత తినాలో శరీరాన్ని నిలబెట్టుకొనుట నిమిత్తమై తినండి, జీవించటానికి తినండి. తినుటకు జీవించువాడు బద్ధుడు, జీవించుటకు తినువాడు ముక్తుడు. జీవించటానికి తినండి. వాళ్ళు మితమైన ఆహారం తింటే చాలు, వారికి ఆరోగ్యం ఉంటుంది. అతిగా ఒక వాహనం ఉంది, కొంచెము బరువు తీసుకున్నారనుకో, వాహనంలో ఎంత అవసరమో అంతే పెట్టుకొని పోతే ఆ వాహనం చెడిపోదు.
వాహనంలో అధిక దానికి తగనటువంటి మోయినటువంటి బరువు ఎక్కువ పెడితే ఏమవుతుంది? అది శిథిలావస్థలకు చెందుతుందా లేదా వాహనము? అది నిజమైన గమ్యస్థానాన్ని చేరలేదు. అదేవిధంగా శరీరానికి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః నాత్యస్నతస్తు యోగోస్తి నాత్యస్తతస్తు యోగోస్తు నచైకాంత మనస్నత నచాతి స్వప్నచీలస్య జాగ్రత్తో నైవ చార్జున. అంత యుక్తంగా ఉండాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఏదైనా యుక్తంగా ఉన్నప్పుడే జీవునికి పరమశాంతి లభిస్తుంది. అతి సర్వత్ర వర్జయేతు, అతిగా ఏది ఉండకూడదు అని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దివ్య సందేశము 6వ అధ్యాయంలో. మీరు యుక్తమైన ఆహారం తినండి, యుక్తమైన సంభాషణ చేయండి, యుక్తమైన కర్మలు చేయండి, యుక్తమైన సంభాషణలు చేయండి, అప్పుడే యోగ సిద్ధిని పొందుతారు, లేకపోతే పొందలేరు అని చెప్పేసినాడు కృష్ణ పరమాత్మ. అందుకోసమే తపస్సు అనగా బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారములు, ఈ 4 పాదములు తపస్సుకు. గోమాతకు 4 పాదాలతో ఉంటే స్వేచ్ఛగా వెళుతుంది. అందులో ఏ ఒక్క పాదము కుంటుబడినా గమ్యస్థానాన్ని చేరనటులా బ్రహ్మచర్య నుంచి పతితుడైనా నువ్వు తపసిద్ధి పొందలేవు, జపము చేయకున్నా తపసిద్ధి పొందలేవు, మితమైన ఆహారం తినకుండా అతిగా తిన్నా నువ్వు తపసిద్ధి పొందలేవు. బ్రహ్మచర్యము, జపము, మౌనము ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. అధిక సంభాషణ చేసినా నువ్వు తపసిద్ధి పొందలేవు. అందుకోసమే బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారములు, గోమాతకు 4 పాదాలుంటే స్పీడ్గా పోయినట్టుగా స్వచ్ఛంగా శుద్ధమైనటువంటి ఆహారము సాత్వికమైనది తింటూ, జపము చేసుకుంటూ, మౌనం ఉంటూ, అష్టవిధములైనటువంటి బ్రహ్మచర్యమును పాటిస్తూ బ్రహ్మచారి తపస్సు చేసుకుంటే యోగ సిద్ధిని పొందుతాడు, తపసిద్ధి పొంది తీరుతాడు. తపస్సు అంటే ఇది తపస్సు. ఇంకా తపస్సు గురించి చాలా ఉన్నాయి. మనస్సేంద్రియానాంచ ఐకాగ్రం పరమంతపః. మనసును శుద్ధమనర్చుకొనుట, మనసు, బుద్ధిని, చిత్తం, అహంకారాలను అదుపులో పెట్టుకొనుట, మనసును జయించుట, ఆ ఇంద్రియాలను జయించుట, సమస్త ఇంద్రియాలను జయించుట, కర్మేంద్రియమును, జ్ఞానేంద్రియమును, అంతఃకరణమును. అందుకోసమే సమస్త ఇంద్రియాలు జయించడమే తపస్సు సుమ. ఇంకా తపస్సు గురించి చాలా ఉంది కావున ఇంకా సమయం ఉండదు కావున ఇంకా అప్పుడప్పుడు సమయం వచ్చినప్పుడు తపస్సు గురించి నానా విధాలుగా మీకు చెప్తాను. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పింది శారీరక తపస్సు గురించి చెప్తూ, అర్జున దేవః ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌషమార్జవం. చౌషంగా ఉండాలా, స్నానం చేసుకోవాలి. ఇది దేవవ్రతము, మనుష్యావ్రతము, మానవ వ్రతం గురించి మీకు చెప్పినాను. ఇట్లా చేసుకుంటే శరీరం శుద్ధముంటుంది. మనోవిశుద్ధం బుద్ధించ దైవమాహురత్వం ద్విజాహం చెప్పబడింది. కావున మనసును శుద్ధం చేసుకోవాలంటే అభ్యర్గాత్రాను శుద్ధ్యంతి, జలాదుల వల్ల శరీరం శుద్ధమవుతుంది. సత్యేన శుద్ధ్యతి, మనసు ద్వారా, సత్యవాక్కుల ద్వారా మనసు శుద్ధమవుతుంది. విద్యా తపోభ్యాం భూతాత్మ. ఇప్పుడు చెప్పినటువంటి విద్య అనగా బ్రహ్మ విద్యను వేదశాస్త్రములందు చెప్పినట్టు ఆచరిస్తూ ఇటు తపస్సు చేసుకుంటే ఆత్మ శుద్ధమైపోతుంది. విద్యా తపోభ్యాం భూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. బుద్ధి శుద్ధం కావాలంటే జ్ఞానం, ఇప్పుడు చెప్పినవన్నీ ఆచరిస్తే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల బుద్ధి శుద్ధం అయిపోతుంది. అప్పుడు జీవన్ముక్తుడై భాషిస్తాడు. జీవుడు ముక్తాత్ముడు కావాలంటే ఇట్టి శాస్త్ర పురాణములు ఎందు చెప్పినట్టు ఆచరించాలి. అందుకోసమే అర్జున మీరు చౌచమార్జవం, ఆర్జవం అంటే కపట రాహిత్యము. మనసులో ఉన్నదే వాక్కులో మాట్లాడాలి, వాక్కులో ఉన్నదే మనసులో ఉండాలి. త్రికరణముల ఏకత్వం కలిగి ఉండాలనగా మంచిది చూడాలా, మంచిది మాట్లాడాలా, మంచిది చెయ్యాలి. అందుకోసమే ఇక్కడ త్రికరణముల ఏకత్వము, కపట రాహిత్యము, కపటం ఉండకుండా ఉండడమే తపస్సు.
కపటం అనేది ఉండకూడదు. మనసులో ఒకటి మాటలో ఒకటి ఉండకూడదు. మనస్యేకం వశస్యేకం కర్మణ్యేకం మహాత్మనః వశస్సన్యత్ వశస్తన్యత్ మనస్తన్యత్ వశస్తన్యత్ కర్మణ్యత్ దురాత్మనః. ఎవరు దురాత్మలు ఎవరు అంటే మనస్యేకం వశస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అనుగుణంగా షష్ఠి బహువచనం వర్ణించినారు. మహత్తులైనటువంటి వారు మనసులో ఉన్నదే వాక్కులో పలుకుతారు. మనసులో ఉన్నది వాక్కు రూపంలో పలుకుతూ క్రియారూపంలో పనులు చేస్తారు మహాత్ములు. మనస్సన్యత్ వశస్సన్యత్ కర్మణ్యత్ దురాత్మన. మనసులో ఉన్నది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేష్టల రూపంలో వేరొకటి ఉన్నది, అది దురాత్మలు. అనగా వాళ్ళు మనస్సన్యత్ వశస్సన్యత్ కర్మణ్యత్ దురాత్మనామని షష్ఠి బహువచనాన్ని వర్ణించిన దురాత్ములైనటువంటి వారు ఎట్లుంటారు సుమా, అట్టి దురాత్ములు మాత్రము భగవంతుని అనుగ్రహం పొందలేరు. ప్రథమంలో చెప్పినటువంటి మనస్యేకం వశస్యేకం కర్మణ్యేకం మహాత్మన. మహాత్ములైనటువంటి వారు చెప్పిందే చెయ్యాలా, మనసులో ఉన్నదే చెప్పాలా, చెప్పిందే ఆచరణలో పెట్టుకోవడమే బ్రహ్మ విద్య. అట్టి బ్రహ్మ విద్యను పొందిన వారే మహాత్ములు. అందుకోసమే ఓ అర్జున కపట రాహిత్యము కలిగి ఉండాలి, ఆ కపటం లేకుండా ఉండాలి సుమా. అందుకోసం దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌషమార్జవం బ్రహ్మచర్యం హయింసాచ. ఇక్కడ భగవంతుడు ఇదే చెప్పినాడు. శారీరక తపస్సు అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం శారీరక తపస్సు. అందుకో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి అర్జున. తపస్సు అంటే బ్రహ్మచర్యమే తపస్సు. ఈ సృష్టిలో ఏది గొప్ప వ్రతము అంటే బ్రహ్మచర్య వ్రతమే గొప్పదని మహర్షులంతా నిర్ణయించినారు. స్వామి చెప్పినారు కదా, ఎక్కడ ఏమైనా శ్లోక ప్రమాణాలు ఉన్నాయా? మహర్షులు అందరూ చెప్పినారు. ఎన్ని చోట్ల కోకళ్ళుగా రాసిన ఆచరణాత్మకమైన ప్రబోధములు. అందుకోసమే బ్రహ్మచర్యం వ్రతస్సారం, బ్రహ్మచర్య వ్రతస్సారం వ్రతానాముత్తమం వ్రతం, బ్రహ్మచర్యం తపస్సారం బ్రహ్మచర్యం మహత్ఫలం. ఈ సృష్టిలో మహత్వ ఫలాన్ని అందించే దివ్యశక్తి ఏదైతే ఉందో అదే బ్రహ్మచర్యము. అట్టి బ్రహ్మచర్యం వల్లనే బ్రహ్మజ్ఞాని కాగలుగుతున్నాడు. బ్రహ్మజ్ఞానము నీకు బ్రహ్మచర్యము నుంచే నీకు ఆవిర్భవిస్తుంది. భూమి త్రోడుతూ ఉంటే నీరు వచ్చినట్టుగా బ్రహ్మచర్య వ్రతము పాటించిన పుణ్యపురుషులకు మనసా కర్మణ వాచ ఇట్టి బ్రహ్మచర్యం వ్రతము పాటించిన పుణ్యపురుషులకే బ్రహ్మ జ్ఞానోదయం కలుగుతుంది. లేకపోతే అది కలగబోదు అని శాస్త్ర పురాణములు యందు చెప్పబడిన దివ్య రహస్యము. అందుకోసమే ఈ శారీరక శుద్ధి ఎలా కలుగుతుందంటే శారీరక స్నానాదుల వల్ల ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కావున ఈ మరి శారీరక తపస్సు దేవాద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌషమార్జనం బ్రహ్మచర్యం ఇట్టి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ అహింసా వ్రతాన్ని పాటిస్తున్నటువంటి వారు అనగా అహింసా పరమో ధర్మ అధర్మ ప్రాణినాం వదః. అహింసా వ్రతాన్ని పాటించాలి. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడండి. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. ఎవరైతే అహింసా వ్రతాన్ని పాటిస్తారో అక్కడ ప్రతి ప్రాణి క్రిమి కీటకాదులు కానీ అన్ని వైరత్వాన్ని వదిలేసి సంచరిస్తాయి. అహింసా వ్రతాన్ని పాటిస్తున్నటువంటి పుణ్యపురుషుల యొక్క స్థలము నందు. అందుకోసమే మీరు అహింసా వ్రతాన్ని పాటించండి. మరి స్వామి మేము మధుమాంసాలు తింటలేము, ఊర్లో మమ్మల్ని ఊక తిట్టుతుంటారు, మమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు అంటే మేము ఈ నోరు ఊరుకోదు కావున వాళ్ళ నోరు ఊరుకోదు. అహింసా వ్రతం అంటే మాంసం మానేసినని కాదు సుమా. కర్మణ మనసా వాచ సర్వభూతేషు సర్వదా అక్లేశజనం ప్రోక్తహింస పరమర్షిభి. మహర్షుల చేత ఏం చెప్పబడిందంటే మనసులో కూడా దుస్సంకల్పములు రాకూడదు. విశ్వశాంతికై ఎవరు పరితపిస్తారో వారే ఆత్మశాంతిని పొందుతారు అన్నారు మలయాళ స్వాముల వారు.
మీరు విశ్వశాంతికై పరితపించండి. అందుకోసమే మనసా కర్మనా వాచ, మనసులో దుస్సంకల్పన ఉండకూడదు. వాచిక ద్వారా ఒక ప్రాణిని కఠినోక్తులు పలకకూడదు. కర్మన ఒక ప్రాణి కొట్టకూడదు, దాన్ని బాధించకూడదు. ఈ త్రికరణముల ద్వారా అహింసావ్రతాన్ని ఎవరు పాటించినారో ప్రతి ప్రాణి కూడా మిమ్మలను పూజిస్తుంది కానీ గౌరవిస్తుంది సుమా. మరి కొంతమంది భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడు బాధ పెట్టినాడు కదా స్వామి, ఆయన అహింసావ్రతాన్ని పూజినాడంటే వినాశకాలే విపరీత బుద్ధి. పరమభక్తులను ఎప్పుడైతే బాధిస్తూ అజ్ఞానులు కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళ పాపం పండింది, నరకయాతనలు పడితే వాళ్ళకు వినాశకాలే విపరీత బుద్ధి. వాళ్ళ ఆపదలు చుట్టుముడుతూ మరణం ఆసన్నమైనప్పుడు ఆలాడి దుర్బుద్ధులు కొంతమందికి పుట్టుతాయట. అందుకోసమే ఆలాడు పరమేశ్వర, అతన్ని క్షమించని పరమేశ్వరుని మనం ప్రార్థించుకుంటూ వెళ్ళాలి. కానీ వారు తిట్టినా వాళ్ళు దూషించిన భక్తులైనటువంటి వాళ్ళు ఏమనకూడదు. తిట్టినారనుకో, ఎన్నిసార్లు తిడతారు మీరు? తిట్టి 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 ఛీ అని ఇసుకొస్తుంది వానికి. అది మీ ఊళ్ళో ఉన్న ఘనత, ఓపిక. ఎన్ని తిట్లు తిట్టినా సరే ఆ ఓపికతో ఉండాలి. ఆ సహనం ఉంటేనే మీరు ప్రకృతి జయించిన వాళ్ళు అవుతారు. పూర్వకాలంలో ఒక ఉపమాన రూపంలో మీకు చెప్తాను. గంగా నదిలో ఒక స్వాముల వారు స్నానం చేసి వస్తుంటే ఒక కమ్మ పైన 2 అంతస్తుల భవనం పై నుంచి చూసి కిటికీ ద్వారా సాధులు సన్యాసులు అంటే హేళన, వీళ్ళు పిచ్చి వాళ్ళు, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, వీళ్ళు పిల్లలే కానారు, వేస్ట్, వీళ్ళు వేస్ట్ వేస్ట్ అని చెప్పి ఏదో ఒక హేళన ఆమెకు. అప్పుడు వస్తూ ఉంటే ఆ స్వాముల వారు వస్తుంటే ఉమ్మేసింది, తలపైన ఉమ్మేసింది. పైకి చూసినాడు, ఒకటండే 2 అనలే. పోయినాడు, మళ్ళీ స్నానం చేసినాడు. మళ్ళీ వచ్చేసి ఆమెకు హేళన, ఈయనను ఊకే తిప్పాలి, ఉమ్మేస్తూనే ఉండాలా, స్నానం చేసి వస్తుంటాడని హేళన చేయాలా, హేళన ఆట పట్టించాలని ఉమ్మేసింది. స్నానం చేసినాడు. ఇట్లా 108 సార్లు స్నానం చేసి వస్తూనే ఉన్నాడు, ఉమ్మేస్తూనే వేసింది. 108 సార్లు స్నానం చేసినాడు. 109వ ఏతామంటే నోరు ఎండిపోయింది, ఉమ్మేసి వేసి ఎండిపోయింది, తేమ లేదు. స్వాముల వారు వచ్చి పైకి చూసినాడు, ఇంక వర్షం పడలేదే, అమృత వర్షం అనుకున్నాడు. అంటే అమృత వర్షం అంటే ఈనాడు గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరస్తుత దైన్యం తాపంచ పాపంచ హంతి సజ్జన దర్శనాత్. మహాత్ముల దర్శనం వల్లనే పాపాలు తొలగిపోతాయి. చంద్రుడు తాపాన్ని తొలగిస్తాడు, గంగ పాపాలు తొలగిస్తుంది, కల్పవృక్షం బీదత్వాన్ని తొలగిస్తుంది. సాధు దర్శనం యొక్క మహత్తు వల్ల పాపాలు తొలగిపోతాయి. తాపాలు ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికమైన తాపత్రయాలు తొలగిపోతాయి. సమస్త బేదరికాలు తొలగిపోతాయి. మహాత్ములు చెప్పినట్టు ఆచరిస్తూ మహాత్ముల యొక్క అనుగ్రహం పొందిన పుణ్యపురుషులకు ఈ సృష్టిలో అన్ని సిద్ధిస్తాయి. మహాత్ముల్లో ఉన్న దివ్యత్వమాలకు ఆ స్వామిని చూసి ఎన్ని జన్మల పాపం చేసుకుందో అమ్మ, ఈ స్వామిని చూసి 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 ఏలనతో చూసింది, ఏలనతో ఉమ్మేసింది, అయినా పుణ్యాత్మురాలే. ఎందుకంటే సాధు మహాత్ముల దర్శనం ఊరికి జరగదు కదా, ఏ జన్మలో కొంచెం పుణ్యం ఉంది, పాపం కూడా ఉంది. అయితే ఆ అమృతం కురవలేదంటే పైకి చూసినాడు, ఉమ్మేయటానికి ఉమ్ము రాలేదు, నోరు ఆరుకపోయింది. అట్నే నిలబడ్డాడు. ఏం స్వామి అట్లా నిలబడ్డారంటే, అమ్మా ఏ పుణ్యాత్మురాలో ఉమ్మేసిందమ్మా నా పైన. గంగా నదిని, గంగా భగవద్గీత కించితీత గంగా జలలవ కనికాపీత సుకృతపయేన మురారి చమర్ష తస్య కరోతి యమోపిన చర్చాం. భగవద్గీతను చదివిన విష్ణు సహస్రనామావళి, నామావళి అనగా లలిత సహస్రనామావళి కానీ శివ సహస్రనామావళి కానీ ఏ నామావళిని చదివినా సరే, భగవద్గీతను విష్ణు సహస్రనామావళిని గంగాజలమును స్వీకరించిన యమదండన వచన మాత్రం కూడా ఉండదమ్మా. గంగా పాపం భగవద్గీత కించితీత గంగాజలలవ కనికాపీత. గంగాజలను కనుక ఒక కొంచెం స్వీకరించిన చాలు. సుఖతభి ఏన మురారి చమర్ష. ఆ మురారి యొక్క నామ సంకీర్తన చేసిన పరమ భక్తులకు
తస్య కరోతి యమోపిన చర్చాము. యముని చర్చ అనేది ఈ పుణ్యపురుషులపైన ఉండదు. ఆ యముడు మొక్కుతాడు ఈ పుణ్యపురుషులకు, యమదండన ఉండదు. అమ్మా అందుకోసం ఏ పుణ్యాత్తురాలో నాకు ఉమ్మేసిందమ్మా, తెలియని అమాయకురాలు. అయినా నేను ఈ శరీరంలో పోయి స్నానం చేసిన 108 సార్లు చేసినమ్మా. పుణ్యాత్తురాలు యొక్క అనుగ్రహం వల్ల 105 ఒక్కసారి చేస్తేనే పాపాలు పోతాయమ్మా. 105 సార్లు చేసిన నాకు ఇంకా పాపమే లేదమ్మా. ఆమె ఆ పుణ్యాత్తులను నాకు ఎంతో మేలు చేసిందన్నాడు ఆ మహాత్ముల వారు. అవి స్వామి నాలో అన్ని పాపాలు పోయినాయమ్మా, ఇక నాకు ఏ శుద్ధ చైతన్య స్వరూపుడని భాషిస్తున్నాను అన్నాడు ఆ మహాత్ముల వారు. ఎక్కడ పోయినాయి పాపాలు అన్నదా హేళనతో. ఎక్కడ పోతాయమ్మా, ఉమ్మేసిన వాళ్ళకు పోతాయమ్మా అన్నాడు ఆ స్వామిలో. స్వామి నాకు ఇన్ని పాపాలు వచ్చినాయంటే ఆమె వచ్చినాయమ్మా, తప్పదమ్మా, అది కర్మ సిద్ధాంతము అంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి పాదాలు పట్టుకుని, స్వామి నేను తెలియక చేసిన అంటే అమ్మా హరినామ సంకీర్తన చేయము, భగవద్గీత పారాయణ చేయము, సహస్రనామాలు ఏదైనా సరే పారాయణ చేసుకుంటూ పరమాత్మ నామ సంకీర్తన చేయి తల్లి, నీకు ముక్తి ప్రసాదిస్తుందని స్వాముల వారు ఆశీర్వాదించి వెళ్ళిపోయినారు. ఆ భక్తురాలు అక్కడి నుంచి భగవద్గీత పారాయణ చేస్తూ సహస్రనామాలను పారాయణ చేసుకుంటూ ఆ గంగాజలంలోకి ప్రతిరోజు వెళ్ళి స్నానం చేస్తుంటూ హరినామ సంకీర్తన చేస్తూ ఆమె మహాభక్తురాలై పునీతయ్యి ముక్తాతురాలైపోయింది ఆ భక్తురాలు. భక్తులను ఎవరైనా దూషించినారనుకో అది తప్పు, ఎవరైనా తిట్టినారనుకో మనం తిట్టితే తప్పు. ఇంకా మీరు తిట్టినారనుకో మీ పైన ఉంటుంది, వాళ్ళు కొడుతున్నారట, మీరు భక్తులు కాలేరని వాళ్ళు కొడుతున్నారు అంతే. భక్తులైతే వాళ్ళని కొట్టరు, భక్తులైన వాళ్ళు తిట్టినా తిట్టారు. అది తిట్టినారనుకో మీలో సహనం కోల్పోతున్నారు, మీరు నిజమైన భక్తులు కాలేరు. ఏం స్వామి జ్ఞానికి అంత క్షమ ఓపికండానా భక్తులు ఎక్కడైనా ఉన్నదా? మీరేమైనా చెప్పుతున్నారా? నరస్యాభరణము రూపం నరస్యాభరణము రూపము రూపస్యాభరణము గుణః గుణస్యాభరణము జ్ఞానం జ్ఞానస్యాభరణము క్షమ. ఇది శాస్త్ర పురాణములు యందు చెప్పబడినటువంటి రహస్యము సుమా. నరునికి ఆభరణము రూపం అలంకారం అవసరమే. నరస్యాభరణము రూపం రూపస్యాభరణము గుణః. నరునికి అలంకారము ఉన్నప్పటికైనా సద్గుణాలు లేకపోతే అందంగా ఉన్న ఒక దయ్యంలాగా చూస్తారు, దరిద్రులాగా చూస్తారు. అదే అలంకారం అనేది లేనప్పటికైనా సద్గుణాలుంటే మానవుడు భూషింపబడతాడు. అందుకోసమే అలంకారం ఉన్నప్పటికైనా సద్గుణాలు లేకపోతే దూషింపబడతాడు మానవుడు. అందుకోసమే మానవునికి అలంకారము శరీరము ఆభరణాలు రకరకాలు అయినప్పటికైనా ఇది శారీరక మృణ్మయమైన శరీరానికి ఇది చెప్పబడింది. నరస్యాభరణం రూపం నరునికి ఆభరణం రూపమైన అట్టి రూపమునకేమైనా అలంకారం ఉండదంటే సద్గుణాలే అలంకారం. సద్గుణాలైన అలంకారం లేకపోతే నరునికి ఇలవలేదు. అందుకోసం సద్గుణాలను అలంకారాలుగా మీరు స్వీకరించండి, అప్పుడే మీ శరీరానికి ఒక అలంకారము. నరస్యాభరణం రూపం రూపస్యాభరణం గుణః గుణస్యాభరణం జ్ఞానం. నరస్యాభరణం రూపం రూపస్యాభరణం గుణః. ఆ గుణస్యాభరణం జ్ఞానం నరునికి ఆభరణము సద్గుణాలు. ఆ సద్గుణాలకు ఆభరణాలు ఏమైనా ఉన్నదా? గుణాలకు ఏమైనా ఆభరణాలు అంటే జ్ఞానం. ఆ సద్గుణాలకు అలంకారం ఏది అంటే భూషణము జ్ఞానము. మరి జ్ఞానమునకు ఏమైనా అలంకారం ఉందంటే జ్ఞానస్యాభరణం క్షమ. జ్ఞానమునకు జ్ఞానికి అలంకారం ఏదంటే క్షమ. ఆ క్షమన కిరీటం పెట్టుకోవాలా సన్యాసులు భక్తులు. క్షమన కిరీటం పెట్టుకున్న వారికి మొక్కుతారు ఎవరైనా. అందుకోసమే మీరు క్షమన కిరీటాన్ని ధరించండి. క్షమా శస్త్రం కరేయస్య దుర్జనక్యం కరిష్యతి అతృనే పతితో వన్ని స్వయమేవోపశామ్యతి. క్షమ అనే కవచాన్ని మీరు ధరించినారనుకో దివ్యాస్త్రములు ఎన్నేసినప్పటికైనా నీ యొక్క కవచాన్ని ఛేదించలేవు.
దీనికి ఉపమానంగా అతరునే పతితో వన్ని స్వయమేవోపశామ్యతి. గడ్డి ఉన్న చోట నిప్పు పడితే భగ్గుమంటుంది చెత్త, గడ్డి లేని చోట నిప్పు పడితే ఆరిపోతుంది సుమ. మీలో క్షేమ అనే కవచాన్ని ధరించి ఓపిక అనేది నీ యొక్క సరస్సు, నీటి యొక్క సరస్సు, ఒక అమృత సరస్సు నీలో ఉంటే అగ్నికణాలు వచ్చిన పడి ఆరిపోతాయి. అందుకోసమే ఎవరన్నా అన్నారనుకో, ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ఏమొస్తుంది అంటే జ్ఞానం పెరుగుతుంది. అజ్ఞాని కూడా అమ్మగారు మారలే, ఆ భక్తురాలుగా మారలే క్షమ వల్ల. లేకపోతే తిట్టినుంటే ఎవరమ్మా ఉమ్మేసిన వాళ్ళంటే ఇంకా నలుగురు దోలుకొచ్చి కొట్టి పంపేసి ఆ స్వామిని ఎవరు దిక్కు? దేవుడు దిక్కై ఉన్నాడు. ఆ దేవుని నమ్ముకున్న భక్తుడే ఓపిక వల్ల ఆమెను మార్చగలిగినాడు. మానవాళి మీరు మార్చాలంటే ఓపిక కలిగి ఉండాలి. ఓపిక ఉన్నందువల్ల అసమ్మాన తపసో వృద్ధి సమ్మాన తపసక్షయ అర్చిత పూజిత విప్రదుగ్ధ గౌరివసేదతి. భక్తులైనటువంటి వారు ఎలా ఉండాలి అంటే అసమ్మాన తపసో వృద్ధి సమ్మాన తపసక్షయ అర్చిత పూజిత విప్రదుగ్ధ గౌరివసేదతి. ఎవరైనా దూషించినారనుకో మిమ్మల్ని అన్యాయంగా, మీ పుణ్యము పెరుగుతుంది, మీకు తపస్సు పెరుగుతుంది. ఏ జన్మలో ఆర్జించినటువంటి పుణ్యము అతదంతా మీకు వచ్చేస్తుంది. మీ ఇంతో అంత ఏమైనా పాపం ఉంటే వానికి వెళ్ళిపోతుంది. అందుకోసమే అసమ్మానాత్ తపసో వృద్ధి సమ్మానాత్ తపసక్షయ. ఇది దూషణాదుల వల్ల మీ తపస్సు పెరుగుతుంది, పూజనాదుల వల్ల మీ పుణ్యము తరుగుతుంది. ఎవరైనా మీకు పాద పూజలు చేస్తూ మొక్కి మాలలేసి ఆరతి ఇచ్చినారనుకో మీ పుణ్యమంతా నశిస్తుంది. నిజమైన సాధులు పాదాలు ముట్టనివ్వరు. ఈనాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తులాభారములంటూ పాద పూజలంటూ అశేషమైన సంపదను సంపాదించి ఆత్మజ్ఞానాన్ని కోల్పోతారు. ఈ కలికాలంలో సాధకులు ఎంతోమంది దరిద్రులైపోతారన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో. అందుకోసమే అనుగ్రహ రూపంలో ఉండాలా, అనుగ్రహ భాషణ రూపంలో ఉండాలా. సన్యాసులు కానీ కాంతను కనకాలను ముట్టినవారు సన్యాసులు గారు. పాద పూజలు చేయించుకుంటూ తులాభారములంటూ వాళ్ళు భావ్యాడంబరంతో భావ్య సంపదలు చేకూర్చుకునేవారు కానీ భావ్య సంపదలు చేకూర్చుకునేవారే కానీ ఆత్మ సంపదను కోల్పోయిన వారు అవుతారు వాళ్ళు. అట్టి వారిని మీరు చేరకండి, అట్టి వారిని మీరు నమ్మకండి అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో. అందుకోసమే మీరందరూ కూడా ఎలా ఉండాలి అంటే ఎవరైనా దూషిస్తే అసమ్మాన తపసో వృద్ధి. ఎవరైనా దూషించినారనుకో మీరు భక్తులు, వీళ్ళు భక్తులు అంటే ఇప్పుడు భక్తులైనారు, ఇంతకుముందు పాపాలు చేసినారు ఇప్పుడు భక్తులైనారని వృద్ధులను మిమ్మల్ని అన్నారనుకో, చిన్నప్పటి నుంచి పాపం చేసుకుంటే పాపం చేయకుంటుంటే పరమ పవిత్రులే. ఏదో సంసారంలో పూర్వజన కర్మ బట్టి వచ్చిందనుకో వాళ్ళు సరే ఇప్పుడు మీరు పరమభక్తులైనారు ఈ జీవితంలో అని అంటారనుకో. సరే ఈ సభలో ఉన్న వాళ్ళు వాల్మీకి కన్నా ఎక్కువ పాపం చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. పుండరీకుని కన్నా ఎక్కువ చేసిన పాపాత్ములు ఉన్నారా? లేరు. అది చెప్పండి. ఆ వాల్మీకే ముక్తాత్ముడైనాడు, పుండరీకుడు ముక్తాత్ముడైపోయినాడు. పుండరీకుడు అక్కడ వేటలంటే వెతికి అక్కడ వేసేసి మా అమ్మ నాయన పూజ చేస్తున్నాడు, పాండురంగా నిలబడు అంటే అట్టి నిలబడిపోయినాడు ఈనాడు పాండురంగడు పండరీ క్షేత్రంలో. వాల్మీకస్య అపత్యంపమాన్ వాల్మీకి వాల్మీకమునందు పుట్టినాడు కావున రెండో జన్మ వాల్మీకి. ముందు రత్నాకరుడు ఎన్నో పాపాలు మనసులో నరుకుతూ ఎముక రట్టిస కొండలు పెరిగినటువంటి శవాలు. అట్టి పాపాత్తుడు కూడా రామనామ తారకమును రామమంత్రము ఉచ్చరించినందువల్ల సమస్త పాపము తొలగింపబడి ముక్తాత్తుడు ఆది కవి కాగలిగినాడు కదా. అందుకోసమే అయ్యా నీకు తెలియక నేదో చేసినాను, ఇప్పుడు తెలుసుకున్నా, నేను చెయ్యను, నీకు చెప్తున్నా, నాకు ఎక్కడైనా నేను తప్పు చెయ్యను, ఎక్కడ చేసినట్టయితే నన్ను పట్టుకో అని చెప్పండి డైరెక్టర్గా. 24 గంటలు మీ అమ్మడు ఆడాలి, అతడు మీ అమ్మడే తిరగాలి. నీ సద్గుణాలు చూసి స్మరించి అతడు భక్తుడు అయిపోతాడు. కీటకం భ్రమ రూపాన్ని పొందినట్టు. అయినా భక్తులను దూషిస్తాలు అదృష్టవంతులే. తెలిసి ముట్టి తెలియక ముట్టిన అగ్ని కాలినట్టుగా
పరమభక్తుల యొక్క సాంగత్యం వల్ల ఎప్పుడో ఒకరోజు వాళ్ళు మారుతారు. అందుకోసమే అసమ్మాన తపసో వృద్ధి సమ్మాన తపసక్షయ. సన్మానాదుల వల్ల తపస్సు నశిస్తుంది. అర్చిత పూజిత విప్రదుగ్ధ గౌరవ చేదతి. శుక్లపక్షమునందు కృష్ణపక్షమునందు చంద్రుడు క్షయించినట్టుగా పూజనాదుల వల్ల మీ తపస్సు నశిస్తుంది. శుక్లపక్షమునందు కృష్ణపక్షమునందు క్షయించినట్టుగా పూజనాదుల వల్ల మీ పుణ్యము నశిస్తుంది. శుక్లపక్షమునందు చంద్రుడు అభివృద్ధి పొందినట్టుగా దోషనాదుల వల్ల మీ పుణ్యం మీ తపస్సు పెరుగుతుంది. అందుకోసమే మీరు ఓడ్చుకొని పరమాత్మ చింతన చేస్తారా, మీకన్నా అదృష్టవంతులు సృష్టిలో లేరు. అది జ్ఞానుల సహనము, భక్తుల లక్షణం అది. అందుకోసం అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోర్బుద్ధిర్యో మద్భక్తస్తమే ప్రియ. అందుకోసమే శీతోష్ట సుఖదుఃఖేషు తథా మానావమానయో అన్నాడు భగవంతుడు. శీతోష్ట సుఖదుఃఖముల యందు మానాభిమానముల యందు సహించుకోవాలని భగవంతుడు చెప్పినాడు భగవద్గీతలో. అందుకోసమే మీరు ఈ శారీరక తపస్సు